నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ ఇప్పటివరకు చేసిన తెదేపా అభివృద్ధికి ఓటు వేసి రుణం తీర్చుకోండి పొదిలి ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి కందుల రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే ఎన్నికల ప్రచార సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శలు ఆది నుంచి బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి వారు మార్కాపురం ఆత్మీయ సమ్మేళనంలో తెదేపా ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు మనవడు సిద్ధా భరత్ రాష్ట్రాల్లో మార్పు రావాలంటే ఒక్క జనసేన పార్టీతోనే సాధ్యం ఎన్నికల ప్రచారంలో వివరిస్తూ సాగుతున్న ఆ పార్టీ అభ్యర్థి గౌతమ్ రాజు ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి సిద్ధా రాఘవరావు మార్కాపురం అభ్యర్థి అయిన తనను గెలిపించాలని కందుల నారాయణ రెడ్డి కోరారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు తెలుగుదేశం ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు పొదిలి మండలం సలకనూతలలో తెదేపా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి తిరిగి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఆయన ముందుకు సాగారు ఈ కార్యక్రమంలో పొదిలి మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఎర్రరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షులు జిలానీ బాషా కడుస్ భూమా సుబ్బయ్య రసూల్ పాల్గొన్నారు నా కుటుంబ సభ్యులతో సమానమైన మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు ప్రజలకు అందేలా చేసిందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా బీసీ కార్పొరేషన్ ద్వారా అలాగే బీసీలకు ఆదరణ పథకం పెట్టి ఈ ఆదరణ పథకం ద్వారా 8 లక్షల మందికి ఒకటేసారి జరిగేలా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసినటువంటిది ఈ ప్రభుత్వం కాలువలు తీసి ఆ డ్రైనేజ్ అంతా ఊరుపేట వాగులు కలవాల్సింది ఉంది అలాగే ప్రతి ఇంటి ముందు ట్యాప్ కనెక్షన్ సాగర్ నీళ్ళు ట్యాప్ కనెక్షన్ పనులు ప్రారంభమైనాయి దాన్ని పూర్తి చేయించాల్సిన అవసరం ఉంది అలాగే ప్రతి స్తంభానికి ఎల్ఈడి బల్బు కూడా వేయించి మీ యొక్క గ్రామంలో ఏ రకమైనటువంటి సమస్య లేనటువంటి గ్రామంగా తయారు కావాలని చెప్పి ఊళ్ళోతో పనిచేపిస్తా ఉన్నాను అయితే ఒక్క అవకాశం కల్పించండి మా ఇద్దరిని గెలిపించండి నేను ఏదైతే చెప్పానో సూచన తప్పకుండా మీకు మౌలిక వసతులు గ్రామంలో ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు అనే విధంగా పనిచేసి మీ మన్ననలు పొందుతాను మరొక అవకాశం ఇచ్చి నన్ను దీవించమని చెప్పి సిద్ధారాఘవరావు గారిని నన్ను ఇద్దరిని దీవించి ఆయన పార్లమెంట్ నన్ను అసెంబ్లీకి పంపవలసిందిగా వేడుకుంటా ఉన్నాను జై రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాగు సాగునీరు విద్యార్థులు రైతులు మహిళలకు మేలు జరుగుతుందని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు గిద్దలూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు నాయకులు అభిమానులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నీటి సమస్యలు తీర్చేందుకు
గిరిజన టౌన్తో పాటు 14 గ్రామాలు తాగునీరు అందించేందుకు అప్పట్లో ఆ దివంగత నేత ఆ ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు బైరేని గుండాల ప్రాజెక్టును ఆ దివంగత నేత అప్పుడే మొదలుపెట్టి 50% పనులు పూర్తి చేశాడు. ఇవాళకి కూడా ఆ మిగిలిపోయిన 50% పనులు సాగుతూనే మిర్చి పంటకు 10,000 ఉండాల్సింది కనీసం 5,500 కూడా రావడం లేదు అని చెప్పి రైతులు అంటా ఉంటే, శనగ పంటకు మద్దతు ధర 5,200 అయితే కనీసం 4,000 కూడా రావడం లేదన్నా అని చెప్పి రైతులు అంటా ఉంటే, ఇంతటి అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ రైతాంగంలో కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోలేని ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. గట్టిగా గట్టి చేతులు పైకి ద్వారానే నీటి సరఫరా చేస్తా ఉన్నారు. 9 నెలలుగా ఈ నీటి సరఫరా కోసం ఈ ట్యాంకర్ల యజమానులకు అక్షరాల 10 కోట్ల రూపాయల బిల్లులు ఇవ్వకపోవడంతో నీటిని కూడా వాళ్ళు తోలడం ఆపేసిన పరిస్థితి గతంలో నియోజకవర్గంలో చూస్తా ఉన్నాం. జాబ్ రావాలి అంటే ఇంకా గట్టిగా జాబ్ రావాలి అంటే బీసీలు టీడీపీ పార్టీకి వెన్నెముక లాంటివారని ఒంగోలు తెదేపా ఎంపీ అభ్యర్థి సిద్ధ రాఘవరావు మనవడు సిద్ధ భరత్ అన్నారు. బీసీల కోసం చంద్రబాబు నాయుడు అనేక పథకాలు ప్రవేశపెట్టారని ఆయన చెప్పారు. ఎంపీగా సిద్ధ రాఘవరావు ఎంపీగా కందుల నారాయణ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థించారు. మార్కాపురం పట్టణం ఖమ్మంలో రోడ్ల బాలాజీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. పీఎల్పీ యాదవ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా సిద్ధ రాఘవరావు గారి మనవడు సిద్ధ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఎల్పీ యాదవ్ మాట్లాడుతూ, ఇంతవరకు బీసీలకు జరిగిన అనేక సంక్షేమ పథకాలను మన కందుల నారాయణ రెడ్డి దగ్గరుండి బీసీలకు చేరే విధంగా కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కాకర్ల శ్రీను, రంగస్వామి గౌడ్, తర్లపాడు ఈర్ల శ్రీను, వాల్మీకి సంఘం నాయకుడు భోగ్య కాటమరాజు, భయ్య నాగేశ్వరరావు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు బీసీ కుల నాయకులందరినీ కూడా పిలవడానికి కారణం ఏంటంటే, మీ యొక్క మద్దతు ఎప్పుడు కూడా తెలుగుదేశానికి గట్టిగా ఉంటుందని నమ్ముతున్నామండి. మేమందరం ఈ యొక్క నమ్మకాన్ని మీరందరూ ఉమ్ము చేయకుండా మన తెలుగుదేశం పార్టీకి అందరూ దగ్గరుండి గెలిపిస్తారని కోరుకుంటూ, మన మార్కాపురం ఎమ్మెల్యే గారిని కందుల నారాయణ రెడ్డి గారిని, మన సిద్ధ రాఘవరావు గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు. తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా సిద్ధ రాఘవరావు, మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మార్కాపురం మున్సిపల్ చైర్పర్సన్ ఒక్కలగడ్డ రాధికా మల్లికార్జున్ కోరారు. మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం కందుల నారాయణ రెడ్డి చేసిన సేవల గురించి తెలియజేశారు. మార్కాపురంలో 10, 22 బ్లాకుల్లో గాంధీ బజార్, నెహ్రూ బజార్లలో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు చేసిన పథకాల గురించి వివరించారు. పేద ప్రజల కోసం ఎన్టీఆర్ గృహాలు, అన్న క్యాంటీన్, పలు అభివృద్ధి పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఏకిలి కాశీ విశ్వనాథం, ముస్లిం మైనార్టీ ప్రెసిడెంట్ పఠాన్ హుస్సేన్ ఖాన్, మలిపెద్ది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు అందుబాటులో ఉంటా, ఒక్కసారి నన్ను ఆదరించండి అంటూ ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి బూదాల అజితారావు ప్రచారం చేశారు. రాష్ట్ర లోటు బడ్జెట్లో ఉన్న అనేక సంక్షేమ కార్యక్రమాలు అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడికే సాధ్యమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దారవీడు మండలంలోని గుండంచెర్ల, సుంకేసుల, కలనూతల, పుచ్చకాయలపల్లి గ్రామాల్లో ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బూదాల అజితారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంటు అభ్యర్థి సిద్ధ రాఘవరావు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెన్న వెంకటరెడ్డి, మండల యూత్ కన్వీనర్ పాముల పోలురాజు,
గొట్టం శ్రీనివాస్ రెడ్డి, చంద్రగుంట్ల నాగేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలోచించి ఒక 5 నిమిషాలు ఆలోచించినట్టయితే 5 సంవత్సరాలు కావాల్సిన అభివృద్ధిని సాధించుకోవడానికి ఒక మార్గాన్ని సుగమం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ గుర్తుంచుకోండి. ముఖ్యంగా మహిళలకి తెలుగుదేశం పార్టీలో ఎల్లప్పుడూ ఆర్థిక స్వావలంబనకే కాకుండా మరి వాళ్ళని బలపరచడానికి ఎన్నో చర్యలు తీసుకుంది. పసుపు కుంకుమ ద్వారా వారికి ఆర్థిక చేయూతని ఇవ్వడమే కాకుండా మరి డ్వాక్రా మహిళా రుణాల ద్వారా గ్రూపుల ద్వారా మరి మన అంగన్వాడీ కార్యకర్తలను చూసినట్టయితే బిడ్డ కడుపులో పుట్టిన దగ్గర నుంచి మరి ఎదిగి ఆరోగ్యంగా పెరిగేంత వరకు కూడా వారికి చర్యలు తీసుకున్న పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము. అలా ఎన్ని రకాలుగా చూసుకున్నా కానీ మరి నిరుద్యోగ వృత్తి ఇచ్చి వారికి కొంత సహాయం చేయడమే కాకుండా మరి ముఖ్యంగా మా ఎర్రగొండపాలెం నియోజకవర్గం వెనకబడిన ప్రాంతం కాబట్టి నైపుణ్యం నేర్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ స్థాపించడమే కాకుండా మరి మహిళలకు అయితే అల్లికలు కుట్లు నేర్పి వారికి ఉచితంగా కుట్టు మిషన్ సప్లై చేసి వారికి చేయూతనిచ్చిన పరిస్థితి అనేది మన ఎర్రగొండపాలెంలో చూస్తూ ఉన్నాము. గిద్దలూరులో సుమారు 100 కుటుంబాల యువత వైకాపాను వీడి తేదేపా తీర్థం పుచ్చుకున్నాయి. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో వీరు తెలుగుదేశం పార్టీలో చేరారు. జిల్లాల సంపత్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. ముతుమల అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలను వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గెలుపునకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థిగా తనను ఒంగోలు ఎంపీ అభ్యర్థి సిద్ధ రాఘవరావును ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బుల్డెలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా? మీ వ్యాపార సంస్థ గురించి, బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్లో ప్రకటన ఇస్తే చాలు. నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన, నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్. స్క్రోలింగ్, స్పెషల్ బ్రేకింగ్, ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి. మీ వ్యాపారాభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం. ప్రతి క్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం. ఉదయ్ న్యూస్, మీ వ్యాపారానికి మా భరోసా. వెంటనే సంప్రదించండి. మా కాంటాక్ట్ నెంబర్ 9440516235. పోలవరం వెలుగొండ ప్రాజెక్టులు పూర్తి అవ్వాలన్నా, పేద ప్రజలకు సరైన న్యాయం చేకూరాలన్నా ఒక తేదేపా ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గం తేదేపా అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సోదరి చెన్న లక్ష్మి అన్నారు. గడిచిన 5 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన ఘనత తేదేపా ప్రభుత్వానిదని అన్నారు. మార్కాపురం పట్టణంలోని 25 బ్లాక్లో నియోజకవర్గ తేదేపా అభ్యర్థి కందులకు మద్దతుగా మహిళలతో ప్రచారం నిర్వహించారు. తొలుత విజయ టాకీస్ వద్ద ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనుసంధానం, పట్టిసీమ వంటి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీరు అందించడం జరిగిందని ప్రచారంలో వివరించారు. ఎమ్మెల్యేగా కందుల నారాయణ రెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా సిద్ధ రాఘవరావుని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కందుల మరదలు లక్ష్మి, పెద్దక్క అను, తేదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందు మూలంగా యావత్తు ప్రజలకు తెలియజేయనది ఏమనగా, జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గం నుండి కందుల నారాయణ రెడ్డి గారు గెలవబోతున్నారా? భలే జై 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 టీడీపీ కందుల అన్న, మన కందుల అన్న. స్వర్ణాంధ్ర నిర్మాణం మీకే సాటి అన్న, మీకే సాటి. జయ జయ హో టీడీపీ కందుల అన్న, మన కందుల అన్న. మార్కాపురం పులిబిడ్డ కందుల అన్న, మా కందుల అన్న. అలు పెరుగని నాయకుడవు, నిత్యం జనసేవకుడవు. గడప గడప కష్టాలు క్షుణ్ణంగా తెలిసినోడవు. దగాపడ్డ ఆంధ్రులకై ప్రశ్నించే సింహగలం. ప్రత్యేక హోదాకై అలు పెరుగని పోరాటం. ప్రజల సమస్యలంటే తక్షణమే పరిష్కారం. మచ్చలేని నాయకుడవు, మార్కాపురం సైనికుడవు. జై జై జై
భలే జై 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 ఆహా జై 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 టీడీపీ కందుల అన్న మన కందుల అన్న స్వర్ణాంధ్ర నిర్మాణం మీకే సాటి అన్న మీకే సాటి. రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సోదరి గీత అన్నారు. ఖమ్మం మండలం కందులపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఇంటింటికి ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కేతం శ్రీను, తెలుగు యువత సాదిక్, దాదా, ఇర్ఫాన్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. కుంకుమ పథకంతో మహిళలందరూ లబ్ధి పొందారు. పెన్షన్స్ అందరికీ చేరుతున్నాయి. చాలా సంతోషంగా ఉన్నారు. పెద్దవాళ్ళందరూ చాలా దానివల్ల లబ్ధి పొందుతున్నారు. కానీ సమస్య ఇప్పుడు ఆగిపోయింది. అది ఎలక్షన్ తర్వాత, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత దాన్ని క్లియర్ చేస్తారు అన్న. ఖమ్మం మండలం కోసం మన గిద్దలు నియోజకవర్గం కోసం అశోక్ అన్న చాలా కృషి చేస్తున్నారు. అందరూ దయచేసి అన్నని ఆశీర్వదించి అన్నని గెలిపించండి. మార్కాపురం తుర్లపాడు రోడ్లలో వెలిసి ఉన్న శ్రీ అల్లూరి పోరేలమ్మ దేవి అమ్మవారికి పంచామృత అభిషేకం, సహస్రనామ అర్చన నిర్వహించారు. ఉగాది నెల ప్రారంభం సందర్భంగా 4వ ఆదివారం పురస్కరించుకొని ఈ పూజలు జరిగాయి. శ్రీ అల్లూరి పోలేరమ్మ దేవస్థానంలో అర్చకులు శ్రీ దేవులపల్లి పవన్ కుమార్ శర్మ ఈ పూజలు జరిపించారు. టీడీపీ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని ఆర్యవైశ్య మహిళా సంఘాలు అధ్యక్షురాలు సిద్ధా లక్ష్మీ పద్మావతి అన్నారు. అభివృద్ధి సంక్షేమం చంద్రన్నతోనే సాధ్యమవుతుందని ఆమె చెప్పారు. సిద్ధా గెలుపు నియోజకవర్గ అభివృద్ధికి మలుపు అని చెప్పారు. దర్శి కురుచేడు రోడ్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆర్యవైశ్య మహిళా సంఘాలు అధ్యక్షురాలు సిద్ధా లక్ష్మీ పద్మావతి, కదిరి శ్రీదేవిలు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రసార వాహనంపై యాదవుల బజార్లో రోడ్ షో నిర్వహించారు. మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మరథం పట్టారు. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి సిద్ధా రాఘారావు, దర్శి అసెంబ్లీ అభ్యర్థి కదిరి బాబురావులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దర్శి పట్టణం మరి 5 సంవత్సరాలకు పూర్వం ఎలా ఉంది, ఈ 5 సంవత్సరాలు గడిచాక ఇప్పుడు ఎలా ఉందని ప్రతి ఒక్కరికి తెలుసమ్మా. ప్రతి చిన్నపిల్ల గత 15-20 సంవత్సరాల నుంచి మాకు దర్శికి నియోజకవర్గానికి అభివృద్ధి అనేది జరగలేదు. ఎక్కడా కూడా ఎక్కడో వేస్తే మొత్తం మీద ఎక్కడో అక్కడొక రోడ్డు వేస్తారు తప్పితే నియోజకవర్గం మొత్తంలో ఎక్కడ రోడ్లు లేవని కూడా మీరు చెప్పడం జరిగింది. వచ్చినప్పుడు మేము ప్రచారానికి వచ్చినప్పుడు 3 కోరికలు అడిగారు. ఒకటి రోడ్డు కావాలన్నారు, రెండోది మంచినీళ్ళు కావాలన్నారు, మూడోది కరెంటు సరిగా లేదు, మాకు కరెంటు సరిగా కావాలని అడిగారు మీరు. మరి ఈ 3 కోరికలు కూడా మీకు పుష్కలంగా అందాయి. మీ అందరికీ తెలుసు. రోడ్లు వచ్చాయి, మంచినీళ్ళు వచ్చాయి. మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే మీకు అసలు బజార్కి ఒక పంపు ఉండేదో, 2 పంపులు ఉండేవో. మరి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి ముందు పంపు వేసుకున్నారు. మంచినీళ్ళు అందరికీ వస్తున్నాయి, రోడ్లు అందరికీ వచ్చాయి. ప్రతి సందులో కూడా రోడ్డు వచ్చింది, సిమెంట్ రోడ్లు వచ్చాయి.
అలానే కరెంటు కూడా మనకి ఎక్కువగా పోవట్లేదు. ఎప్పుడు ఆ సబ్ స్టేషన్ లో ఏదన్నా రిపేర్ వస్తే తప్పితే మనకి కరెంటు కూడా పోవట్లేదు. ఈ 3 కోరికలు మీకు తీరిపోయాయి. మరి మీరు మమ్మల్ని అడిగింది 3 కోరికలే. మరి మన సిద్ధరాఘవరావు గారు మీకోసం ఎన్ని పనులు చేశారో మీ అందరికీ తెలుసు. తప్పకుండా గెలిపించుకోవాలి. మళ్ళీ మన తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకోవాలి. జనసేన గెలిస్తే మార్పు వస్తుందని ఆ పార్టీ అభ్యర్థి గౌతమ్ రాజు అన్నారు. జనసేన పేదలకు అండగా ఉంటుందని అన్నారు. పేద బడుగు వర్గాలకు సక్రమంగా ఫలాలు అందాలంటే, అవినీతి లేని పాలన సాగాలంటే జనసేన రావాలని అన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే ఒక జనసేన పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఎండూరివారిపాలెం, యంగాయపాలెం, జి ఉమ్మడివరం, కొండారెడ్డి కోస్టల్ నుంచి శతకోడు వరకు 10 గ్రామాల్లో జనసేన పర్యటన కొనసాగింది. గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. త్రిపుర అంతకం యూనియన్ పెట్రోల్ బంక్ వద్ద దాదాపు మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూలి పనులకు పోయి వచ్చే సమయంలో వాహనాలను నిలిపి ఓట్లను అభ్యర్థించారు. వీరి వెంట బాలు, సుధాకర్, మల్లి, భీమిశెట్టి వెంకటేశ్వర్లు, పాతకోటి సుబ్బారావు, సిపిఎం, సిపిఐ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గడప గడపకి ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. అయితే ప్రతి గ్రామంలోనూ త్రాగునీటి సమస్య, ఏ వీధిలోనూ సీసీ రోడ్లు లేవు, విద్యుత్ దీపాలు లేవు. చీకటి అయితే మేము ఇచ్చిన కాగితాలు కూడా చదవలేని పరిస్థితుల్లో ఉన్నారు జనాలు. ఇంట్లో కరెంట్ లేదు. అయితే మేడపిలో వికలాంగులు ఒక అతను వికలాంగుడు ఈ వీల్ చైర్కి 4-5 సార్లు అప్లై చేసుకున్నా కూడా రిజెక్ట్ అయింది. ఒక అతనికి ఒక కాల్ లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు అధికార పార్టీకి 2 సార్లు సహకరించిన మన ఎమ్మెల్యేలు ఇద్దరు, డేవిడ్ రాజ్ గారు కానీ 2009లో మన సురేష్ గారు కానీ ఏం అభివృద్ధి చేశారని నేను అడుగుతున్నాను. ఈ సందర్భంగా ఒక్క గ్రామానికి వెళ్ళినా రోడ్డు సరిగ్గా లేదు. గ్రామానికి రోడ్డు సరిగ్గా లేదు. మహిళలు అయితే బిందెలు మోసుకుంటా ఉన్నారు, ఇంకా చెంబులు పట్టుకొని మరుగుదొడ్లకు వెళ్తా ఉన్నారు. ఇట్లాంటి సమస్యల మధ్యలో మనం అందరం కలిసి ఇంకా బలంగా, మనకు తక్కువ సమయం ఉన్నా మనం అందరం బలంగా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు వామపక్ష నేతలు ముఖ్యంగా వాళ్ళకున్న అనుభవము, ఆలోచనలు, మనకున్న ఓపికని ఈ ఒక ఐక్యత మనం ఒక వేదికమై తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని మనం అందరము ఎంతో చక్కగా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గెలుపోవటం కాదు మనకు ముఖ్యము, ప్రజల సమస్యలు మనకు ముఖ్యము. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అది పూర్తయితేనే మన జిల్లాకి, మన నియోజకవర్గానికి ఎంతో మేలు చేసిన వాళ్ళంగా అవుతాం మనం. మీరు వేసే ప్రతి ఓటు మీ వర్గానికో, మీ కులానికో, ఒక మనిషి అధికారానికి, అహంకారానికి కాదు. మీరు చేసే ఓటు మీ ఇంటి కోసమే. మీ ఇంటి కోసమే. మీకు రోడ్లు రావాలన్నా, మీ ఇంటికి ట్యాప్ రావాలన్నా, వలస కార్మికుల్ని, రైతులకి ఇదే చాలా ముఖ్యమైన ఎన్నిక ఈసారి. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన అజితారావు ఈ ఎన్నికల్లో మళ్లీ తెదేపా తరఫున పోటీ చేస్తూ ఉండటంతో సానుభూతి ఓట్లు అనుకూలంగా ఉన్నాయని ధీమా ఉంది. ఇక వైకాపా గతంలో ఉన్న పట్టును నిలుపుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఇరు పార్టీలు ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ 2 ప్రధాన పార్టీల ప్రచారం దూకుడు పెంచాయి. ఈ పార్టీల తరపున ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. ఎర్రగొండపాలెం మండలంలో వైసీపీ తెదేపాలు గ్రామాలలో ప్రచారం జోరు పెంచాయి. మండలంలో చెంచు, గిరిజన గూడాలతో పాటు నలమలలో రహదారి సైతం లేని కారడవి పాలుట్లలో ఇరు పార్టీలు ఒకమారు ప్రచారం చేసి వచ్చాయి. దద్దనేల, గాంధీనగర్, అల్లిపాలెం వంటి గిరిజన చెంచు గూడాలను కలయదిరిగారు. చెంచు గిరిజనుల ప్రసన్నం పొందడం కోసం ఇరు పార్టీలు పోటీ పడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ తరపున ఆ పార్టీ గౌరవ అధ్యక్షులు విజయమ్మ సైతం ప్రచారం చేశారు. ఇక తెలుగుదేశం అభ్యర్థి తరపున రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నె రవీంద్ర అంతా నేనే అంటూ భుజానికెత్తుకుని ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నెల 5వ తేదీన చంద్రబాబును రప్పించాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు ప్రచారం. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని సీఎం, సిద్ధ రాఘవరావును ఎంపీ, కందుల నారాయణ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని మున్సిపల్ చైర్పర్సన్ ఒక్కలిగడ్డ రాధిక మల్లికార్జున అన్నారు. కందుల నారాయణ రెడ్డి తండ్రి పెద్ద నారాయణ రెడ్డి, తమ్ముడి తనయుడు రోహిత్ చంద్రశేఖర్ రెడ్డిలను కూడా తెదేపాను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
మార్కాపురం పట్టణంలోని 30-32వ వార్డుల్లో జవహర్ నగర్ కాలనీ వైట్ హౌస్ వద్ద నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ ఒక్కలగడ్డ రాధికా మల్లికార్జున్, కందుల నారాయణ రెడ్డి తండ్రి పెద్ద నారాయణ రెడ్డి, తమ్ముడు తనయుడు రోహిత్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని కందుల నారాయణ రెడ్డి నియోజకవర్గానికి చేసిన పనుల గురించి వివరించారు. అధిక మెజార్టీతో గెలుపొందేలా దీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాళపల్లి సత్యనారాయణ, మయూరి కాసిం, శాసనాల వీరబ్రహ్మం, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు. ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారిరువురు కోరారు. ఎర్రగొండపాలెం తెలుగుదేశం అభ్యర్థి బూతల ఆసితారావు, ఒంగోలు ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎగువ చెర్లోపల్లి, చిలకచెర్ల గ్రామ పంచాయతీల్లో పెద్ద దోర్నాల తెలుగుదేశం సిబిఎస్ ఆర్మీ టీం, ప్రకాశం జిల్లా ఉప అధ్యక్షులు బట్టు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అవగాహన సదస్సు ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో సిబిఎస్ ఆర్మీ టీం లీడర్ దొడ్డ శేషాద్రి, ఈదురు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఆర్దవీడు మండలం బొమ్మలింగం సమీపంలో చెంచుగూడెలో అన్నదమ్ముల మధ్య వివాదం ఘర్షణకు దారితీసింది. ఒకరినొకరు గాయపరుచుకోవడంలో 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే వివాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.